ఈ వీడియోలో మనం ఆ మూవీలో ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్స్ గురించి మాత్రమే మాట్లాడుకోబోతున్నాం, యాక్టర్స్ గురించి కాదు. సో అఫెండ్ అవ్వకుండా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే రోస్ట్ చేయబోయే మూవీ వచ్చేసి తెలుసు కదా, డైరెక్టెడ్ బై నీరజా కోనా. బట్ ఆ మూవీ అవుట్పుట్ చూసాక తను కూడా ఇలానే అనుకోని ఉంటుంది. అసలు ఇది నా ప్లానే కాదు సార్, నా ప్లాన్ ప్రకారం ఇది లేదు సార్, నా ప్లానే వేరు సార్, చూడండి సార్. ఎందుకంటే ఇందులో ఎవరిదో ఇన్వాల్వ్మెంట్ ఉంది, బట్ ఐ కెనాట్ ప్రూవ్ ఇట్. కానీ మన మెయిన్ రోస్టింగ్ సెగ్మెంట్ లోకి వెళ్లే ముందు అసలు ఈ సినిమా స్టోరీ ఏంటి, స్టోరీలో బొక్కలున్నాయా లేకపోతే బొక్కల్లోనే స్టోరీ ఉందా తెలుసుకుందాం. ఈ మూవీలో నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ ఉంటారు, వరుణ్, అంజలి, రాగా, అభి. ఈవెన్ దో స్టోరీ మొత్తం వీళ్ళ ముగ్గురు మధ్యనే జరిగిన అభి కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఈడు కూడా సేమ్ మనలానే ఈ పెంట కళాఖండాన్ని చూస్తాడే గాని ఆపలేడు. సాడ్ లైఫ్. రేయ్, నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను, లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. అయితే ఈ మూవీలో వరుణ్ గాడు ఒక నాన్ చాలాంట్ నిబ్బా అనమాట. నాన్ చాలాంట్ అంటే లోపలున్న ఫీలింగ్స్ ఏవి బయట పెట్టకుండా మొహం మొగ్గలా పెట్టుకోవడమే మగతనం అనుకునే నిబ్బాగాలని నాన్ చాలాంట్ నిబ్బా అని అంటారు. ఓపెన్ చేస్తే వరుణ్ గాడు మంటల్లోకి రకరకాల వస్తువులేసి తగలబెడుతూ ఉంటాడు. వాచ్, షర్ట్, గ్రీటింగ్ కార్డ్స్, ఈడికొచ్చిన గిఫ్ట్స్ అవి. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అంటే బ్రేకప్ అయిందని. అరే ఇప్పటికే ఇండియాలో ఏక్యూఐ మడ్డగుడిసిపోతుందిరా అంటే మళ్ళీ ఇదొక్క దరిద్రమా? అంటే నీ మనసుకి బొక్క పడితే సరిపోదు, ఓజోన్ లేయర్ కూడా బొక్క పడాలి, అంతేనా? ఇప్పుడు ఈ మూవీలో వచ్చే స్టార్టింగ్ డైలాగ్స్ వినండి. రే ఎందుకురా అవన్నీ నాశనం చేస్తున్నావు? నాశనం అవ్వాలి కాబట్టి ఎందుకురా ఇవన్నీ నాశనం చేస్తున్నావు అంటే నాశనం అవ్వాలి కాబట్టి అంట. ఇది ఎలా ఉందంటే తిండెందుకు తింటున్నావు, తినాలి కాబట్టి, నీళ్ళెందుకు తాగుతున్నావు, తాగాలి కాబట్టి, దొడ్డికెందుకు వెళ్తున్నావు, వెళ్ళాలి కాబట్టి. వాట్ ద ఫ్ మూవీ స్టార్ట్ అయ్యి 30 సెకండ్లు కూడా అవ్వలేదు, అప్పుడే ఏంట్రా నాకిది. అలా కాదురా ఎరుపు కూడా. బై ద వే, మీరు ఇందాక స్క్రీన్ మీద ఈ మీటర్ చూసుంటారు, ఇదే ఈజీపీ టీఎం మీటర్. అంటే ఇది గుర్తు పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం అనే మీటర్ అన్నమాట. ఇది కనిపించినప్పుడల్లా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ సీన్ ని మనం తర్వాత వచ్చే రోస్టింగ్ సెగ్మెంట్ లో డీటెయిల్డ్ గా మింగబోతున్నామని. యాక్చువల్లీ ఇక్కడ వీడికి బ్రేకప్ అయింది రాగా అనే ఒక అమ్మాయితో. వీళ్ళిద్దరికి పుచ్చిపోయిన పనసకాయ లాంటి ఒక పాస్ట్ ఉంటదిలే. ఎనీహౌ ఇప్పుడు అది వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి అభిగాడి ముందు ఏడుస్తూ నేను ఇంక నుంచి నాన్ చలాంటి నిబ్బాలానే ఉంటాను అని మాటేస్తాడు. కట్ చేస్తే కొన్ని ఇయర్స్ తర్వాత మనోడు బాగా సక్సెస్ఫుల్ అయిపోయి ఒక హోటల్ పెడతాడు. ఇప్పుడు వీడి దగ్గర అన్ని ఉంటాయి, బైక్, కారు, ఇల్లు, గానీ లైఫ్ లో అమ్మాయి మాత్రం ఉండదు. అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ చూపియాలో తెలియక వాడు ఎంప్లాయీస్ మీద చూపిస్తూ ఉంటాడు, చేతగాని చెరుగోసేగాడు. సిగ్గులేదురా? ఈ చప్రిగాడి చేతగానే తనం చూడలేకే అభిగాడు దగ్గరుండి కొన్ని డేట్స్ అరేంజ్ చేస్తాడు, అది కూడా 3 అమ్మాయిలతో. కానీ వరుణ్ గాడి అదృష్టం ఆవగింజంతుంటే బ్యాడ్ లక్ ఏమో బాస్కెట్ బాల్ అంత ఉంది. ఆ 3తోనూ సెట్ అవ్వదేడికి. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది, చేతి నిండా గోతులే. ఎందుకంటే మనోడేమో అనాథ, ఫ్యామిలీ కోసమే పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ వీళ్ళేమో ఫ్యామిలీ నుంచి తప్పించుకోవడానికే పెళ్లి కావాలంటారు. మై వన్ టికెట్ టు ఫ్రీడమ్. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళని వదిలించుకొని వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నానండి. చూసారా, ఒపీనియన్స్ ఇంకా ఇంట్రెస్ట్ మ్యాచ్ అవ్వకపోతే ఇలాంటి మిస్ మ్యాచ్లే వస్తాయి. అందుకే డౌన్లోడ్ హ్యాపెన్. ఇట్ ఈస్ ద మోస్ట్ రియల్ లైఫ్ డేటింగ్ యాప్. ఎందుకంటే ఇది మీకు పాత్స్ క్రాస్ అయిన వాళ్ళనే చూపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ మీ ఇంట్రెస్ట్లు కూడా మ్యాచ్ అవుతాయి, బికాస్ దే ఆల్సో లవ్ ది సేమ్ ప్లేసెస్ యాజ్ యూ. అండ్ హ్యాపెన్ గురించి ఇంకో సీక్రెట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు అండ్ షీఈస్ రెడీ టు గో అవుట్ విత్ యూ ఆన్ ఎ ఫస్ట్ డేట్. దెన్ హ్యాపెన్ మీకు మంచి డేట్ స్పాట్స్ ని సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ యువర్ హాబీస్ అండ్ ఫేవరెట్ ప్లేసెస్. ఇంకా మీకు ఏ టెన్షన్ ఉండదు ప్లానింగ్ చేయడానికి. మీరు జస్ట్ ఏరియా సెలెక్ట్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ కూకట్పల్లి, ఒక 4-5 స్పాట్స్ ని అదే సెలెక్ట్ చేసేస్తుంది అండ్ వాటిలో ఏదో ఒకటి మీకు పక్కా నచ్చేస్తుంది. నో స్ట్రెస్ అబౌట్ ప్లానింగ్ అట్ ఆల్. సో ఈ వీడియో యాప్ ని చెక్అౌట్ చేయండి మావా. నేను లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఇచ్చాను.
ఈ దరిద్రమైన డేట్స్ అన్ని అయిపోయాక మనోడు ఆఖరికి అంజలిని కలుస్తాడు. ఆఫ్టర్ దట్ మాట్లాడతాడు, తిరుగుతాడు, ముద్దు పెడతాడు, పెళ్లి చేసేసుకుంటాడు. అంతే. ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. ఇంకా పెళ్లి తర్వాత ఏముంది, వేసుకుంటారు. అదే డ్యూయెట్ సాంగ్ వేసుకుంటారని చెప్తున్నా. బుట్ట మీద బుట్ట పెట్టి ఏసు ఓహో బుట్టాలమ్మ నేనే పోతే బావయ్య. కట్ చేస్తే అంజలికి పిల్లలు పుట్టరని తెలుస్తుంది. కానీ మనోడు నాన్ చాలాంటి నిబ్బా కదా, బాధని బయట చూపియొద్దని కాకరకాయతో కిచడీ తిన్నాక కాన్స్టిపేషన్ వచ్చినట్టు ఎక్స్ప్రెషన్స్ పడతాడు. హీస్ హ్యాపీ, నో 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 హీస్ థింకింగ్ ఇంట్రోస్పెక్టింగ్, నో నో హీస్ సాడ్, యాక్చువల్లీ హీస్ ఎరుపుక్. కానీ అంజలి మాత్రం వీడికి ఫ్యామిలీ ఇవ్వలేకపోతున్నా అనే గిల్ట్ తో ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ వెతుకుతూ హాస్పిటల్ టు హాస్పిటల్ తిరుగుతానే ఉంటది. అండ్ వన్ ఫైన్ డే తనకి సరోగసీ గురించి తెలుస్తుంది. అది కూడా ఎవరి ద్వారా? డాక్టర్ రాగా, వరుణ్ గాడి ఎక్స్. లేదు ఇంత షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. 2 కిలోమీటర్ల దూరం నుంచే కనిపించింది నాకు ఈ ట్విస్ట్ వస్తుందని. అంత జనరిక్ లో జఫడా ట్విస్ట్ ఇది. సరగసి ఇంకొకళ్ళ కంటే మీ బిడ్డ ఎందుకు అవుతుందని మీకు అనిపించవచ్చు, కానీ అవుతుంది. బట్ ఇక్కడ రైటింగ్ అంత లేజీగా ఉంటదంటే కన్వీనియన్స్ కి దానమ్మ మొగుడు అనమాట. రీజన్ ఈస్ అంజలికి ఎవ్వరు సెట్ అవ్వరంట సరోగేట్ మదర్ లాగా. సెట్ అయ్యే దొక్కల్లే. అదే మన వరుణ్ గాడ్ ఎక్స్ రాగా. అయితే ఇక్కడ మెయిన్ దగులుబాజీ దరిద్రం ఏంటంటే రోజు అంజలిని హాస్పిటల్ కి తీసుకొని వచ్చే వరుణ్ గాడికి తెలుసు లోపల ఉన్నది రాగానే అని. అండ్ రోజు హాస్పిటల్ నుంచి బయటకి చూసే రాగాకు కూడా తెలుసు అంజలి వాళ్ళ హస్బెండ్ వరుణే అని. కానీ ఈ విషయం అంజలికి ఎవరు చెప్పరు. లిటరలీ ఎర్రి పప్పం చేస్తూ ఉంటారు తన్ని. అండ్ బిలీవ్ మీ, దిస్ ఈస్ జస్ట్ స్టార్టింగ్. కట్ చేస్తే పాస్ట్ లో వీళ్ళ లవ్ స్టోరీ వచ్చేసి ఆ టైం కి ఇంకా మనోడు నాన్ చాలాంటి నిబ్బాలా మారలా. హీ వాస్ జస్ట్ లేకి లేత నిబ్బా. రాగా ఏమో వీడికి చెప్తానే ఉంటది తనకి పెళ్లి పిల్లలు అంటే ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ చిల్ అవుదామని. పెళ్లి పిల్లలు అన్ని అయ్యే పనులు కాదు. కానీ మనోడు వింటాడా? లేదు. అర్థం చేసుకొని సైడ్ అయిపోతాడా? అస్సలకే లేదు. ఆ అమ్మాయి ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా టాక్సిక్ నా కొడుకు లాగా పెళ్లి చేసుకుందామని బలవంతం చేస్తాడు. నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ వి, నేను నీ బాయ్ ఫ్రెండ్ ని. మన ఇద్దరం పెళ్లి కూడా చేసుకోబోతున్నావు. నువ్వు వస్తే నీతో ప్యారిస్కి వెళ్తా, లేకపోతే ఇక్కడే ఉంటాను. నిన్ను వదిలి ప్యారిస్కి వెళ్ళే ప్రసక్తే లేదు. ఇంకీడి టార్చర్ ని భరించలేక బ్రేకప్ చెప్పి దొబ్బుద్ది. బట్ కొన్ని రోజుల తర్వాత తెలిసేదేంటంటే వీడితో చేసిన ఎగస్ట్రా యాక్టివిటీల వల్ల ఈమె ప్రెగ్నెంట్ అయిపోద్ది. ఇంకా మన నిబ్బాగాడు ఆగుతాడా? లేదు. వాడి లైఫ్ సేవింగ్స్ అన్ని పెట్టి ఒక రింగ్ కొంటాడు మ్యారేజ్ ప్రపోజ్ చేయడానికి. కానీ మనం అనుకున్నదాన్ని జరిగితే అది లైఫ్ అవ్వదు కదా. ఈడక్కడికి వెళ్ళేసరికి రాగా ఆల్రెడీ అబార్షన్ చేయించుకొని ఉంటది. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. బ్యాడ్ లక్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావు కదరా బట్టేశ్వరుణ్. ఇంత పెద్ద రష్టీ రచ్చ జరిగింది కాబట్టే మనోడు ఆ స్టార్టింగ్ సీన్ లో గిఫ్ట్లన్నీ తగలబెడుతూ ఏక్యూవై పెంచుతూ ఉంటాడు. కట్ చేస్తే ప్రెసెంట్ లోకి వద్దాం. ఈ పెద్దక్కేమో గిల్ట్, ఈ పెద్దన్నేమో రివెంజ్. ఈమె గిల్ట్ వచ్చేసి పాస్ట్ లో అబార్షన్ చేయించుకోవడం వల్ల వరుణ్ గడికి బేబీని ఇవ్వలేకపోయింది కాబట్టి కనీసం ఇలా సరోగేట్ మదర్ లో అయినా బేబీని ఇద్దామని అనుకుంటది. ఇంకా ఈ రివెంజ్ విషయానికి వస్తే మనోడు పాస్ట్ లో ఒక డకోటా డైలాగ్ వేస్తాడు. నిన్ను నా పిల్లలకి తల్లిని చేయకుండా వదిలే ప్రసక్తే లేదు. చూద్దాం. చూద్దాం. ఈ ఒక్క మాటని మైండ్ లో పెట్టుకుని దొరికిందే ఛాన్స్ అని రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటాడు. అది కూడా అంజలికి నిజం చెప్పకుండా. చెప్తే ఒప్పుకోదు కదా. రివెంజ్ ఫ్లాప్ అయిపోద్దని అంజలిని మోసం చేస్తాడు. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ. ఆఖరికి చెర్రీ ఆన్ ద టాప్ ఏంటో తెలుసా? వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉందామని డిసైడ్ అవుతారు. ఈ 9 months నువ్వు మాతో పాటు మా ఇంట్లోనే ఉండాలి. నాకు ఓకే, మీ వరుణ్ ఓకేనా? ఆఫ్ కోర్స్ హీస్ ఓకే. తర్వాత ఒక 2-3 months కి రాగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది చూడు. అప్పుడు అందరిని కూర్చోబెట్టి నిజం కక్కుతాడు నాన్ చాలాంటి నిబ్బాగాడు. అది కూడా ది వర్స్ట్ టోన్ అండ్ యాటిట్యూడ్ తో. రాగా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. వాట్? నాసిక్ లో కాలేజ్ చదువుకుంటున్నప్పుడు నేను ఇంకా రాగా. వాట్? అది కూడా మొత్తం కక్కుతాడా? లేదు. రాగాకి పాస్ట్ లో ఆల్రెడీ అబార్షన్ అయిందన్న విషయమే చెప్పడు. రే చాలా పాపం రా. నిజం మాస్టర్. రే ప్రామిస్గా చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. అంటే మనోడు చూపించే టాక్సిసిటీకి హద్దు అదుపులు ఉండవన్నమాట. మౌంట్ ఎవరెస్టే పీక్ టాక్సిసిటీ అసలు. సిగ్గుండాలరా. ఆఖరికి ఈడు చేసిన మోసాన్ని గుర్తించి అంజలి వరుణ్ గాడికి డివోర్స్ ఇద్దామని ఫిక్స్ అవుద్ది. కానీ బేబీ పుట్టే వరకు అదే ఇంట్లో ఉండాలని కండిషన్ పెడుతుంది. అంటే ఈ మూవీలో ఏ క్యారెక్టర్ కి ప్రశాంతమైన లైఫ్ అక్కర్లేదు. ఏరి కోరి కాంప్లికేట్ చేసుకొని బాధపడాలి. ఏడవండి.
ఇంకేముంది, ఈ వరుణ్ గాడు ఎక్కడ లేని రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు రాగాతో, అది కూడా అంజలి ముందే. అండ్ చేసే ఈ లంగా పనికి మెచ్యూరిటీ అని పేరు పెడతాడు. ఈ పర్టికులర్ సీన్ లో ఈడు చేసే ఓవర్ యాక్షన్ అండ్ మ్యానిపులేషన్ ఉంటది నా భూతో నా భవిష్యత్తు. వీళ్ళు చేసే పెథటిక్ పత్తాపారాన్ని చూడలేక అంజలి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది. ఈ పని నువ్వు ముందే చెయ్యాల్సింది కదక్క, ఇప్పుడు ఏంటిది? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బట్ మన టాక్సిక్ గాడు ఆగుతాడా? లేదు, అక్కడికి కూడా వచ్చేస్తాడు. వచ్చినోడు సైలెంట్ గా ఉండకుండా వాళ్ళ ఫ్యామిలీ అందరినీ పిలిచి పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేస్తాడు, ఎవరికి డౌట్ రావద్దని. అండ్ నౌ ఫర్ ఎ సెకండ్ ఈ పెద్దక్క గురించి మాట్లాడుకుందాం. ఈమెకు అసలు ఎవరైనా హ్యాపీగా ఉంటే నచ్చదేమో. స్టార్టింగ్ లో ఏమో గిల్ట్ పేరుతో వీళ్ళిద్దరి మధ్యలో దూరి సిచ్యువేషన్ ని కాంప్లికేట్ చేసింది. ఇప్పుడేమో మంచి టైం చూసుకొని ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే అందరి మూడ్ ని ఖరాబ్ చేయడానికి అంజలికి మిగతా సగం నిజం కూడా చెప్పేస్తుంది అబౌట్ హర్ ప్రెగ్నెన్సీ అండ్ అబార్షన్. ఏంటక్క నీకు ఇంకో టైం దొరకలేదా నిజం చెప్పడానికి? పిచ్చండి ఇది. ఇప్పుడు వస్తదయ్యా క్లైమాక్స్. ఏడుపులు, గ్యాస్ లైటింగ్లు, మోనోలాగులు, అబ్బబ్బబ్బా పెంట పెంట జరుగుద్ది. బేసికల్లీ ఈడు చేసిన జఫా పనికి జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు. ఇంకంతే మావా, వీడిచ్చిన మోనోలాగ్ కి మళ్ళీ మోసపోయి వాళ్ళ నాన్నమ్మ ఇచ్చే లాజిక్ లెస్ సజెషన్స్ కి లొంగిపోయి వరుణ్ గారితో కలిసిపోద్ది. ఇంకా రాగా ఏమో వీళ్ళకి బేబీని డెలివరీ చేసి వెళ్ళిపోద్ది. అంటే ఇంత టాక్సిక్ గా బిహేవ్ చేసినోడికి హ్యాపీ ఎండింగ్ దొరుకుతుంది. ఇప్పుడు మనం కొన్ని సీన్స్ ని డీటెయిల్డ్ గా రోస్ట్ చేద్దాం. స్టార్టింగ్ లో గిఫ్ట్లు తగలబెట్టేటప్పుడు అక్కడ కొన్ని డైలాగ్స్ ఉంటాయి మావా, వింటే ఎలపరం వచ్చేస్తుంది మీకు. నా మనసు విరగ్గొట్టి వెళ్ళిపోతే ఇంట్లో మజ్జిగ తాగుతూ కూర్చుంటాను అనుకుంటుందేమో. పగబట్టిన పున్నమి నాగులాగా అయిపోతాను. అవును, నువ్వు పున్నమి నాగువి, వీడేమో పాములు పట్టేటోడు. ఇద్దరు కలిసి కచేరీ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు. మరి లేకపోతే ఏంట్రా, రాగాని మనసు విరగ్గొట్టలేదు, నువ్వే విరగ్గొట్టేలా చేసుకున్నావు. తను ఫ్రమ్ డే 1 క్లారిటీగానే ఉండే. పెళ్లి పిల్లలు అన్ని అయ్యే పనులు కాదు కానీ నువ్వే జాంబీలా మారిన జలగలాగా నన్ను పెళ్లి చేసుకో, నాకు పిల్లల్నివ్వు అని రాగాని వదల్లేదు. అలాంటప్పుడు తప్పు నీదే అవుతుందరా తొండేష్. అండ్ నౌ కమింగ్ టు ది షిట్టియెస్ట్ డైలాగ్ ఆఫ్ ది సెంచురీ. ఈస్ట్రోజన్ కి అంతుంటే టెస్టాస్టెరాన్ కి ఎంత ఉండాలి? అరే నాకు ఒకటి అర్థం కాదురా వరుణ్ గా, నీ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఇదే యాటిట్యూడ్ చూపిస్తావా? ఎందుకంటే వాళ్ళకు ఉండేది కూడా ఈస్ట్రోజనే కదా. ఓ ఫక్ ఇడ్ అనాది కదా. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి TFI లో వచ్చిన వర్స్ట్ డైలాగ్స్ అన్ని కలిపి ఒక లిస్ట్ చేసామనుకో, ఇది పక్కా టాప్ 5 లో ఉంటదరా. పోనీ ఇదేదో క్యారెక్టర్ ఆర్కా అనుకుంటే అది లేదు. సినిమా స్టార్టింగ్ లో ఏదో ఇమ్మెచ్యూర్ గా ఉన్నాడు, తర్వాత మారిపోతాడు అని అనుకోవడానికి క్లైమాక్స్ లో కూడా సేమ్ డైలాగ్ వేస్తాడు. ఈస్ట్రోజన్ కి అంతుంటే టెస్టాస్టెరాన్ కి ఎంత ఉంటది? బేసిక్ గా అందరూ బాయ్ నుంచి మ్యాన్ లా మారుతుంటే ఈడు మాత్రం మ్యాన్ నుంచి మ్యాన్ చైల్డ్ లా మారాడు. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండరా. ఇప్పుడు మన రెండో సీన్ విషయానికి వస్తే, రాగాకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక వరుణ్ గాడ్ అంజలికి వాళ్ళ పాస్ట్ గురించి చెప్పే సీన్ అన్నమాట. ఇది స్టార్ట్ అవ్వడమే ఒక లవడాలో BGM తో స్టార్ట్ అవుద్ది. అసలు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఒక డ్రామాలో హీరో గాడికి ఎలివేషన్స్ ఎందుకు, స్లో మోషన్ వాక్స్ ఎందుకు, అసలు సినిమా టోన్ కే సెట్ అవని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకు? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. నెక్స్ట్ వచ్చేసరికి ఈడు మాట్లాడే విధానం. రాగా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నాసిక్ లో కాలేజ్ చదువుకుంటున్నప్పుడు నేను ఇంకా రాగా. ఆ ఫేస్ లో నాకు గిల్ట్ కనిపించట్లా, పొగర్ మాత్రమే కనిపిస్తుంది. చేసేదే ఒక లంగా పని, వైఫ్ కి నిజం చెప్పకుండా. మరి ఎందుకురా ఇండియాకి ఏదో గోల్డ్ మెడల్ తెచ్చినట్టు ఇంత ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నావు? ఈడి ప్రౌడ్నెస్ చూస్తుంటే ఈ పెద్దకిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇన్స్టాగ్రామ్ బయోలో #ప్రౌడ్ రండి అని పెట్టుకుంటాడేమో. అంజలి నీకు నోరుందా? లేదనుకున్నా నేను కూడా లేదనుకున్నా, ఉంటే ముందే చెప్పేది కదా. సోషల్ మీడియాలో చాలా మంది హీరో గాడిది మాత్రమే తప్పుందని అంటున్నారు, కానీ ఈడిదంత తప్పుందో రాగాది కూడా అంతే తప్పుంది. ఎందుకంటే హెల్ప్ చేయాలన్నప్పుడు అంజలికి మొత్తం నిజం చెప్పి తను ఒప్పుకుంటే అప్పుడు చేయాలి, అంతేగాని ఏమి చెప్పకుండా చేస్తే అది హెల్ప్ అవ్వదు, మోసం అవుద్ది. సేమ్ వరుణ్ గాడి చేసినట్టే. ఇన్ షార్ట్ వీళ్ళిద్దరు కలిపి అంజలిని ఎర్రిపప్పం చేశారు. హెన్స్ ప్రూవ్డ్. నేనన్నా తప్పు చేస్తానేమో కానీ నా అంజలి ఎప్పుడు తప్పు చేయదు. నువ్వు నా అంజలి ఇలానే ఉండు, మారిపోవద్దు. నువ్వు మారిపోతే నేను ప్రేమించడం మానేస్తాను.
దీన్నే గ్యాస్ లైటింగ్ 101 అని అంటారు. అసలైన కచరా పని చేసిందే ఈ కశ్మిండే గాడు, అలాంటిది ఈడు బెదిరిస్తున్నాడు ఆ అమ్మాయిని ప్రేమించడం మానేస్తా అని. నువ్వు నా అంజలి ఇలానే ఉండు, మారిపోవద్దు. నువ్వు మారిపోతే నేను నిన్ను ప్రేమించడం మానేస్తాను. ఎప్పుడు నా దగ్గర ఎగసకలాడమాక. నెక్స్ట్ సీన్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి చాలా మెచ్యూరిటీ ఉండాలంట మావా. అదేంటంటే ఒక రూమ్ లో వరుణ్ ఇంకా రాగా కలిసి సాఫ్ట్ రొమాన్స్ చేసుకుంటారు. కానీ అప్పుడే అంజలి చూసేస్తది బయట నుంచి. అంజలి లోపలికి రా. ఇప్పుడు ఇస్తాడయ్యా ఒక ప్రవచనం, మెచ్యూరిటీకి మారు పేర్లా మాట్లాడతాడు. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కాబట్టి నేను తను చేయి పట్టుకోవడం, తన భుజం మీద తలగా పెట్టడం మీకు తప్పులా కనిపిస్తుంది. ఓకే, నాలో ఏ తప్పు లేదు, తప్పు మీ ఆలోచనలో ఉంది. ముందు దాన్ని క్లీన్ చేసుకోండి. ఓహో, చూసే మాలో తప్పుందా నీలో లేదా? అకార్డింగ్ టు హిమ్ ఈ సీన్ లో లస్ట్ తో రొమాన్స్ చేయట్లేదు వీళ్ళు. వీడేమో ఫాదర్లీ ఫీలింగ్ తో, ఆమెమో మదర్లీ ఫీలింగ్ తో చేతులు పట్టుకొని క్లోజ్ గా కూర్చున్నారు. పాపం అంజలిని చూస్తుంటే నాకు డ్యూడ్ సినిమాలో డైలాగే గుర్తొస్తుంది. ఇప్పుడు నువ్వేమో మదర్లీ ఫీలింగ్ అంటావు, వీడేమో ఫాదర్లీ ఫీలింగ్ అంటాడు, తర్వాత మీ నాన్న వచ్చి తాతల్లి ఫీలింగ్ అంటాడు, నాకేంటి బ్రోకర్లీ ఫీలింగా? ఈ వరుణ్ గాడికి ఎవడైనా చెప్పండ్రా, వైఫ్ ముందు కూర్చొని ఎక్స్ తో ఇలాంటి చేయడం కరెక్ట్ కాదని. దాని వెనక ఏ ఇంటెన్షన్ ఉన్నా సరే అది కరెక్ట్ కాదంతే. అయినా సరే మాదే తప్పు, మాకే మెచ్యూరిటీ లేదంటావా? ఓకే సార్, మీ అంత మెచ్యూరిటీ మాకు ఇంకా లేదు. మీ మెచ్యూరిటీకి అయితే ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్లు చేసినా తక్కువే. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే నాది మాత్రం ఒకటే ఫీలింగ్, It's the biggest piece of dog shit. నిజమే అంత చండాలంగా ఉంటది ఆ క్లైమాక్స్. ది వర్స్ట్ టైమింగ్ లో రాగా అంజలికి మిగతా సగం నిజం చెప్పాక ఈడ తప్పుని కవర్ చేయలేక మోనోలాగుల మీద మోనోలాగులు ఇస్తాడు. అండ్ దట్ డజంట్ ఈవెన్ మేక్ ఎనీ సెన్స్. కేవలం వాళ్ళిద్దరిని కన్ఫ్యూజ్ చేయడానికి నోటుకొచ్చిన యాపింగ్ చేస్తూ ఉంటాడు. అంజలి, నేను నీకు ఎంత అవసరం అంతే చెప్తాను. అనవసరమైన విషయాలు చెప్పి నీ బుర్ర పాడు చేయను. అరే నీకు బుర్రలో హిప్పోకాంపస్ అండ్ అమిగ్డలా బానే పనిచేస్తున్నాయా? ఉన్నాయా అసలు? మరి లేకపోతే ఇది ఇంపార్టెంట్ విషయం కాదంటావేంట్రా? ఆప్రికాట్ డిలైట్ లో ఆవదం కలుపుకొని తినేటోడా? నిన్నెవ్వడు రీప్లేస్ చేయలేడు. ఈ విషయంలో మొహమాటం ఏం లేదు అంజలి. అలా అని చెప్పి అంజలిని ఏదో తక్కువ లవ్ చేస్తున్నాను కాదు, ఇన్ఫాక్ట్ నీకన్నా ఒక మెట్టు ఎక్కువ లవ్ చేస్తున్నాను. చూసారా, ఇద్దరిని కన్ఫ్యూజ్ చేసి మ్యాటర్ ని క్లోజ్ చేద్దాం అనుకుంటాడు, కానీ అన్ఫార్చునేట్లీ అలా అవ్వదు. వరుణ్ గడి ఇచ్చిన రింగ్ ని ఆడు మొహాన కొట్టి అంజలి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా, తెలివైన డిసిషన్ తీసుకుంది కదా అని. బట్ ఐ వాజ్ రాంగ్. వాళ్ళ నాన్నమ్మిచ్చే 5 నిమిషాల మోటివేషన్ తో వాడు చేసిన మోసాలు, మ్యానిపులేషన్లు అన్ని మర్చిపోయి మళ్ళీ వెళ్ళి ఆడితో కలిసిపోద్ది. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఈ మూవీతో వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ ని గ్లోరిఫై చేసి వాడికి హ్యాపీ ఎండింగ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్ మూవీనే తీసుకుందాం. ఇందులో హీరో కార్డ్ కూడా ఒక ఫ్లాడ్ క్యారెక్టరే. టాక్సిక్ మెస్కులినిటీ చూపిస్తాడు, పెళ్ళాం మీద చీట్ చేస్తాడు, వాళ్ళ నాన్న చెప్పిన మాట వెండు. అందుకే మూవీ క్లైమాక్స్ కి వచ్చేసరికి వాడు విలన్ మీద రివెంజ్ తీర్చుకున్నా ఎవ్వరు దాని గురించి ప్రౌడ్ గా ఫీల్ అవ్వరు, హీరో గాడు తప్ప. వైఫ్ ఏమో వాడిని వదిలేసి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటది, అంతగా ప్రేమించిన వాళ్ళ నాన్నేమో చనిపోబోతారని తెలుస్తుంది. ఆఖరికి వాడు చేసిన తప్పులకి కాన్సిక్వెన్సెస్ ని ఫేస్ చేస్తూ ఏడుస్తూ మిగిలిపోతాడు. అందుకే ఆ మూవీ వర్కౌట్ అయింది. కానీ తెలుసు కదాలో హీరో గాడు టాక్సిసిటీ చూపిస్తాడు, గ్యాస్ లైటింగ్ చేస్తాడు, మ్యానిపులేట్ చేస్తాడు, అమ్మాయిల కంటే అబ్బాయిలే సుపీరియర్ అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. వాడిలో ఇన్ని బొక్కలు పెట్టుకొని లాస్ట్ కి ఏమవుతుంది, ఇద్దరు హీరోయిన్స్ వాడిని అర్థం చేసుకొని అదేదో గొప్ప పుణ్య పురుషుడిలా చూస్తారంట ఇన్ని. పోనీ హీరోగాడు లాస్ట్ కి ఏమైనా మారతాడా అంటే లేదు. దీన్నే ఒక ఫ్లాడ్ క్యారెక్టర్ ని గ్లోరిఫై చేయడం అని అంటారు. అందుకే ఈ మూవీ వర్కౌట్ అవ్వలేదు అండ్ రివ్యూస్ ఈ రేంజ్ లో ఉండే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే #301D అని 3K కామెంట్స్ చేసేయండి మావా. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ డ్రామా కాబట్టి 3K కామెంట్స్. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేయండి అండ్ హ్యాపెన్ యాప్ ని కూడా చెక్అవుట్ చేయండి మావా. నేను డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్ లో నేను లింక్ ఇచ్చాను. ఇంకా 301 డైరీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం 600K కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వి విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. గట్టిగా దెబ్బపోతున్నా. వెల్కమ్ బ్యాక్ టు 301 డైరీస్.